నమస్తే ఓటన్ వార్తలకి స్వాగతం। ఈ రోజు విశాఖపట్నం వాల్తేరు డివిజన్లో ఈస్ట్ కోస్ట్ శ్రామిక యూనియన్ వారి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అని వాల్తేరు డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు। యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా మంచి నిర్ణయం, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు। 2004 నుండి జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్వీస్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వారెవరెవరికి గ్యారెంటెడ్ పెన్షన్ లేకుండా చేసి సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకువచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ 2004 నుండి 2024 వరకు సుదీర్ఘమైన రాజీ లేని పోరాటం చేసిన కామ్రేడ్ శివగోపాల్ మిశ్రాచారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ సెక్రటరీ పీకే పట్టసాని నాయకత్వంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎర్రజెండా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ దుర్మార్గమైన పెన్షన్ విధానం రద్దు చేసి నూతన గ్యారంటీ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ఇది పూర్తిగా కార్మిక నాయకత్వ విజయమని డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు। ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ విజయం అని చెప్పారు। ఏదైతే పెన్షన్ విధానాన్ని మనం సాధించుకున్నామో రాబోయే రోజుల్లో ప్రతిభావంతమైన యువత గవర్నమెంట్ సర్వీస్లో వచ్చి పనిచేసే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని కొనియాడారు। ప్రజలందరికీ ప్రత్యేకించి రైల్వే కార్మిక లోకానికి అందరికీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వాల్టర్ డివిజనల్ కోఆర్డినేటర్ ఉత్సవాన్ని నిర్వహించడానికి కారణం మీ అందరికీ తెలుసు। నిన్న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఏదైతే చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని తీసుకుందో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని దుర్మార్గమైన 2004 సంవత్సరం జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎవరికీ కూడా గ్యారంటీడ్ పెన్షన్ లేకుండా చేసి సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 2004 నుంచి 2024 వరకు కూడా చేసిన సుదీర్ఘమైన రాజీ లేని పోరాటం కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎర్ర జెండా నీడన చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ దుర్మార్గమైన న్యూ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన గ్యారంటీడ్ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం అనేది ఇది పూర్తిగా కార్మిక విజయం, కార్మిక నాయకత్వ విజయం, ఎర్ర జెండా విజయం, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అలానే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విజయం అని చెప్పి ప్రజలందరికీ నేను స్పష్టం చేయదలుచుకున్నాను। ఈ నిర్ణయాన్ని ఒక రంగంలో పనిచేస్తున్న యువతకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, ఒక భరోసానిచ్చే విధంగా ఏదైతే ఈరోజు కొత్త పెన్షన్ విధానాన్ని మనం సాధించుకున్నామో రాబోయే రోజుల్లో యువత, ప్రతిభావంతమైన యువత గవర్నమెంట్ సర్వీసుల్లోకి వచ్చి పనిచేయడానికి, తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలని మరింత ఉన్నతమైన మానవ వనరులతో పుష్కలం చేయడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది। అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రాబోయే రోజుల్లో మరింతగా లాభాలను ఆర్జించడానికి, మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వ రంగం బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చెప్పి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రధానమంత్రి గారికి, నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయో వాటి విషయంలో రాజీ లేని పోరాటాన్ని ఎర్ర జెండా నీడలో చేస్తామని, అటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎప్పుడూ కార్మికులకు అండగా నిలబడుతుంది। దానికి నిదర్శనమే ఈ మధ్య ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కి అఖండ విజయాన్ని సాధించి పెట్టిన ప్రతి కార్మిక సోదరుడికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎర్ర జెండా నీడన జరిగే ప్రతి పోరాటానికి కార్మికులందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ విధంగా